వీడేంట్రా ఎప్పుడొచ్చి మన మధ్యన కూర్చుంటాడు? రే బావా, నీకు విషయం తెలుసా? మాకు బెయిల్ ఇవ్వడానికి లాయర్ వస్తున్నాడు. మేము వెళ్ళిపోతున్నాం. నీకెవరు వస్తున్నారు? రే ఇన్నాళ్ళ నుంచి నేను రానురా బాబు అంటే అందరం కలిసి నన్ను కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు వస్తానంటే వదిలేసి వెళ్ళిపోతానంటారంటరా? ఏంట్రా చెవు మీద బదులు బుర్ర మీద కొట్టుంటే దైతులు వదిలిపోయి చదవని. సైలెన్స్. సారీ సార్. లోపలికి వెళ్దామా? అప్పుడే మీరు బయటికి రాగలరు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట సంతోష్, ప్రభ ఇద్దరూ మేజర్లైనందున చట్ట పరిధిలోనే వారి పెళ్లి జరిగినట్లుగా నిర్ధారించి కర్ణ, మల్లి, చంద్రం, నానీలను బెయిలుపై విడుదల చేయడమైనది. ఈ నలుగురి మీద కిడ్నాప్ కేసు ఉన్నందున ఆ కేసు విచారణకి వచ్చే రోజు వీళ్లు కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశించడమైనది. కర్ణా, ఇటు రారా. రా. నా కడుపులు పుట్లేదు అనుకుంటారా? నా కంటికి కనపడద్దని చెప్పండి రా. చెప్పండి రా అని రావద్దని చెప్పండి. నువ్వెంత చెప్పినా వినిపించదు. ఏం చెప్పుంటావు? నేను కొడుకుని కాదని చెప్పుంటావు అంతేగా? అమ్మా, నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న. నా వల్ల నీకు ఇంకేం ఇబ్బంది ఉండదు. నువ్వన్నా సంతోషంగా ఉన్నా అన్న. మళ్ళీ మళ్ళీ 25 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో నీ తాత కూడా ఇలాగే కాలిపోయిందిరా. మన కుటుంబంలో కాలికేదో శనుందిరా. రే, ఇక నుంచి నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. అనుకున్నది సాధించాలి.
రామ్మా. కూర్చో అమ్మా. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నాకేం కాలేదు, నాకేం కాలేదంటున్నాను కదా. జాగ్రత్తగా ఉండొచ్చు కదా. నాకేం కాలేదే, చెప్తున్నాను కదా, నా మాట విను. నాకేం కాలేదు నానా. ఏడవద్దని చెప్పు నానా. నానా, పవిత్రకి నువ్వైనా చెప్పు నానా ఏడవద్దని. నానా, ఏడవద్దని చెప్పు నానా. వాడు ఊళ్ళోకి వచ్చాడంట. బావా గీవా అని వాడి దగ్గరికి వెళ్ళావనుకో, నువ్వు వచ్చేది నా శవాన్ని చూడ్డానికే. ఇప్పటిదాకా ఎలా ఉన్నావో అలాగే ఉండు. వాడిని వాడి జ్ఞాపకాల్ని మనసులోంచి తుడిచి. ఎన్నాళ్ళు నువ్వు నీకు నచ్చినట్టే చేసావు. ఏ రోజు నేను అడ్డు చెప్పలేదు. నీ నిర్ణయానికి వదిలేశాను. ఒరేయ్, మీ అమ్మ నిన్ను 9 నెలలే మోసిందిరా. నేను ఎన్నాళ్ళు గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నానురా. నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఒప్పుకు తీరాలరా. ఆ నీచుడు గురునాథం కూతుర్ని నువ్వు శాశ్వతంగా మర్చిపోవాలరా. హృదయంలో తొలి ఉదయంలా తన ప్రేమే వెలిగింది. పువ్వకు వందని ఉపద్రవమేదో నన్ను బలి చేసింది. కనులకు చూపై పెదవికి నవ్వై నన్ను మురిపించింది. ఆ కన్నులలోనే కన్నీరై కలవరపరిచింది. నమస్కారం సార్, రండి. నీ నమస్కారం ఎవరికి కావాలయ్యా? పిల్లకి పెళ్లి చేశావు, పెళ్లికి చేసిన అప్పు ఎవడు తీరుస్తాడు? కొంచెం టైం ఇవ్వండి సార్. నీకు టైం ఇస్తూ పోతే నువ్వే పోయేలా ఉన్నావు, కానీ అప్పు తీరేలా లేదు. అప్పు కింద ఈ షాప్ వదిలేశాడు. అంత మాట అనకండి. నాకు ఈ కర్మ ఏంట్రా? ఓపెన్ ప్లేసుల్లో టాయిలెట్లకు వెళ్ళటం, పంపు చెట్ల కింద తానాలు చేయడం. సిగ్గుతో చచ్చిపోతున్నాను రా. మంచి ఇండివిజువల్ హౌస్ అన్న ఉంటే చూడండి రా. ముందు షాప్ వదిలి బయట ఏంట్రా గొడవ? అప్పు ఇచ్చినోడు ఆ డబ్బులు బదులు షాప్ ఇచ్చేమని గొడవ చేస్తున్నాడు అన్న. అరే నువ్వు కూర్చో.
మీరు ఇచ్చిన అప్పు కంటే ఈ షాపు విలువ ఎక్కువ. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కుదరదయ్యా. ఏమయ్యా ఆయన చెప్పింది నీకు అర్థం కావట్లేదా? అప్పిస్తానేమన్నా దేవుడువా? నెల టైం ఇవ్వు, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తారు. అతని ఇవ్వకపోతే నువ్విస్తావా? నెల తర్వాత రా. ఆ? నెల తర్వాత రా. బయలుదేరా. వస్తా. ఏంటి బాబాయ్, ఈ ఏరియాలో మీరే కదా బాబాయ్ నంబర్ 1. ఏ ఫంక్షన్ జరగాలన్నా మీ దగ్గరికి రావాలి కదా. మరి ఏంటి బాబాయ్ ఇది? రే, రోజు గడిచే కొద్దీ తీసుకున్న అప్పు వయసులా పెరిగిపోతుంది. నాకు వెనక ముందు చేసేవాళ్ళు కూడా లేరు. నా వల్ల కావట్లేదురా. మేమున్నాం బాబాయ్, అందరూ కలిసి కష్టపడదాం, అప్పు తీరుతాం. మీరు బాగా చదువుకున్న వాళ్ళరా. ఇలాంటి పనులు కాదు, మంచి మంచి ఉద్యోగాలు చేసి గొప్పవాళ్ళు అవ్వాలి. బాబాయ్, గొప్పతనం అనేది పనిని బట్టి కాదు, మనసుని బట్టి ఉంటుంది. ఈ రోజు నుంచి మమ్మల్ని మీ పిల్లలు అనుకోండి. అసలు మీరు ఏం టెన్షన్ పడకండి. ఏరా ఓకేనా? నాకు డబల్ ఓకేరా. ఇప్పుడిప్పుడే లైఫ్ లో నాకు మంచి వెలుగు కనిపిస్తాను రా. అయిపోయి ఏం పర్లేదురా, వెలుగు వచ్చాకనే పని ప్రారంభిద్దాం. నాన్న అదృష్టరాజా, నువ్వు ఇక్కడే ఉండు. రై, ఈయనెవడో చూడకుండా నువ్వు చూసుకో. ఏంట్రా, మేము వెళ్ళి ఆటాడుకోతాను, నువ్వు ఇక్కడ సావు. ఏంట్రా అన్నాడు? ఎవరు కావాలండి? నెక్స్ట్ వీక్ మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట, వంటాడో తీసుకుందాం వచ్చాం. పెద్దలు ఎవరైనా ఉంటే పిలుస్తారా?